నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గడువుకు ముందే కాపు రిజర్వేషన్లపై నివేదిక మంజునాథ్ కమిషన్ను కోరాలని ఏపీ సర్కార్ నిర్ణయం నేడు మంత్రివర్గ సమావేశంలో తీర్మానం ఏపీ సచివాలయ తాత్కాలిక నిర్మాణంలో మరో ముందడుగు నేడు తెరవనున్న టెండర్లు 2 రోజుల్లో ఖరారు చేసేలా చర్యలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం దాడుల పర్వంపై విపక్షాల ధ్వజం తక్షణమే అసదుద్దీన్ అరెస్టుకు డిమాండ్ క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు అంబేద్కర్ పేరున్నంత వరకు రిజర్వేషన్లు పదిలం తీసేసే సాహసం ఎవరూ చేయలేరన్న ప్రధాని కాంగ్రెస్ దుష్ప్రచారం మానుకోవాలని మరోసారి హితవు ఆదాయార్జనకు స్థిరాస్తిని నమ్ముకున్న కేంద్ర మంత్రులు ఆస్తుల జాబితాలో ఎక్కువ శాతం ఇళ్లు స్థలాలనే చూపించిన అమాత్యులు జికా వైరస్ దేశంలోకి వ్యాపించకుండా కేంద్రం మార్గదర్శకాలు గర్భిణీలు ప్రభావిత దేశాలకు వెళ్లొద్దని సూచన విమానాశ్రయాల్లో పరీక్షలకు ఆదేశం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కాకరేపుతున్న కాపు రిజర్వేషన్లపై వీలైనంత త్వరగా తేల్చాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ను గడువుకు ముందే నివేదిక కోరాలని యోచిస్తోంది. ఈ మేరకు విజయవాడలో జరిగిన సమావేశంలో కాపు నాయకులకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మంత్రివర్గంలో తీర్మానం కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ నిధులు సైతం పెంచుతామన్న బాబు విధ్వంసాలతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉన్నందున సంయమనం పాటించాలని సూచించారు. కాపుల రిజర్వేషన్ అంశంపై వేసిన మంజునాథ్ కమిషన్ నివేదిక రాగానే బీసీలో చేరుస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన కాపు సంఘాల నాయకులతో విజయవాడలోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు ఈ అంశంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వారికి వివరించారు. మంజునాథ కమిషన్ నివేదిక త్వరగా వచ్చేలా చూడాలని కోరిన కాపు సంఘం నేతలు కుదిరితే వచ్చే విద్యా సంవత్సరం నుంచే రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కాపు కార్పొరేషన్ నిధులు పెంచి సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నిటిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి తుని వంటి ఘటనలు పునరావృతమైతే నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సంఘటన వల్ల నాకుండే ఫ్లెక్సిబిలిటీ తగ్గే పరిస్థితి వస్తాను. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అందరికి న్యాయం చేస్తాను. నాకే ఫ్లెక్సిబిలిటీ లేదనుకోండి అక్కడి నుంచి ప్రాబ్లం వస్తాను. 10 మందిని కన్విన్స్ చేయాలి. నిన్న ఇన్సిడెంట్ సెట్ బ్యాక్ తప్పకుండా సానుకూలంగా వెనుకబడిన వర్గాల్లో చేర్చి అన్ని విధాలు ఆదుకునే అదే మరి కార్పొరేషన్ కూడా ఈ 2 నెలల్లో ఎన్ని అప్లికేషన్లు వస్తే అన్ని క్లియర్ చేసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మాక్సిమం డబ్బులు కూడా పెట్టి ఆర్థికంగా ఆదుకుంటాం. చంద్రబాబుతో సమావేశం తర్వాత కాపు సంఘం నేతలంతా ప్రభుత్వ చిత్తశుద్ధిపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. అందరూ కూడా 300-400 మంది వచ్చారు. అందులో ఒక 25-30 మంది మాట్లాడారు. సంఘ నాయకులు కూడా అందరూ ఏకప్రియంతో మాకు జీవో అయితే అది ఉంటుందో ఉండదో తెలీదు, కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ తేవాలని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. కాపు సంఘం నేతలకు ఇచ్చిన హామీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో అక్షర రూపం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి అజెండాలో కాపు రిజర్వేషన్ అంశం లేనప్పటికీ టేబుల్ ఐటెంగా దీన్ని ప్రవేశపెట్టి కాపుల రిజర్వేషన్లపై వేసిన జస్టిస్ మంజునాథ్ కమిషన్ను వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు మంజునాథ్ కమిషన్కు ముఖ్యమంత్రి మంత్రివర్గ తీర్మానాన్ని అందించి మౌఖికంగానూ సూచించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్ల తరహాలోనే కాపు కార్పొరేషన్కు రాయితీపై ఆర్థిక సాయం చేసే అంశంపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతి కేబినెట్ లో కూడా అజెండాతో పాటు ప్రస్తుతం జరుగుతున్న మిగతా విషయాల మీద కూడా డిస్కస్ చేయడం ఆనవాయితీ కాబట్టి తుని గర్జన, ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్, కాపుల యొక్క డిమాండ్ వీటిలన్నిటి మీద కూడా డీటెయిల్డ్ గా డిస్కషన్ జరుగుతూ ఉంది. కమిషన్ ఎవరినైతే వేసామో మంజునాథ్ గారు వస్తా ఉన్నారు కాబట్టి మంజునాథ్ గారితో ఏ విషయాలు మాట్లాడాలి, ఈ టైం ఫ్రేమ్ ఎలా ఫిక్స్ చేయాలి, ఆ వర్కింగ్ షెడ్యూల్ ఎలా జిల్లాలకు వెళ్లి వాళ్ళు వర్కౌట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా డీటెయిల్గా మాట్లాడతాం. జలవనరుల శాఖ అంశాలతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, పలు భూ కేటాయింపులపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. కాపు రిజర్వేషన్లపై తాత్సారం చేయకుండా తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వెంకటరమణమూర్తి కుటుంబ సభ్యులను పార్టీ నేతలతో కలిసి పరామర్శించిన జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లపై అధ్యయనం చేసి కాపులను ఆదుకోవాలని సూచించారు.
చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ గా కనిపిస్తా ఉంది, తెలుస్తా ఉంది, క్లియర్ గా రూట్ ఉంది. బీసీలకు నష్టం జరగకోకుండా కాపులకు రిజర్వేషన్స్ కల్పించే రూట్ క్లియర్ కట్ గా తమిళనాడు ప్రభుత్వం చేసింది మన క్లియర్ గా మన కళ్ళ ముందనే కనిపిస్తా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ బీజేపీ ప్రభుత్వం తనకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా మంత్రులుగా కొనసాగుతుంది. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒత్తిడి తీసుకొని రాలేకున్నారు, ఎందుకు షెడ్యూల్ లైన్ లో ఇన్కార్పొరేట్ చేసే విధంగా ఎందుకు అడుగులు ముందుకు వేయలేకున్నారని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తా ఉన్నా. కాపుల ఐక్యగర్జన తదంతర విధ్వంసంతో అట్టుడికిన తునిలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తునిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వస్థలం కిర్లంపూడి సహా అన్ని ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ స్థానిక పోలీసులు పహారా కాస్తున్నారు. ఇదే సమయంలో ఎల్లుండి నుంచి ఆమరణ దీక్ష కూర్చుంటానని హెచ్చరించిన ముద్రగడ ఇంటి వద్ద రోజంతా నేతల హడావుడి కనిపిస్తోంది. మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, కొప్పన మోహన్ రావు సహా పలువురు స్థానిక నేతలు, వైకాపా కార్యకర్తలు ముద్రగడ ఇంటికి వెళ్లి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ప్రతి కదలికలు నిశితంగా గమనిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపుల ఐక్యగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసంలో కాలిపోయిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ను మరో 2 రోజుల్లో పునరుద్ధరించలేమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. విజయవాడ, విశాఖపట్నం మధ్య తిరిగే ఈ రైలు నడవడానికి ఆలస్యమయ్యే ఇంజన్ 24 బోగీలు విజయవాడ డివిజన్లో అందుబాటులో లేనందున రైల్వే శాఖ ప్రత్యేకంగా కేటాయించాల్సి ఉంది. దీనిపై ఇంకా రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇవాళ రేపు కూడా రత్నాచల్ ఎక్స్ప్రెస్ రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు రత్నాచల్ ఎక్స్ప్రెస్పై దాడి సమయంలో సమయస్ఫూర్తితో రైలు వేగాన్ని నియంత్రించడం, విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి చర్యలతో ప్రమాద తీవ్రతను తగ్గించిన సిబ్బందిని ప్రత్యేకంగా సత్కరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు డ్రైవర్ సూరిబాబు, అసిస్టెంట్ డ్రైవర్ సురేష్ బాబుతో పాటు 3 టీసీలు, ట్రైన్ గార్డ్, ఏసీ మెకానిక్లకు ప్రశంసా పత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో రెచ్చిపోయిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహా ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదనంతర విచారణ ఆధారంగా అరెస్టులుంటాయని పోలీసులు ప్రకటించగా తక్షణమే కటకటాల్లోకి నెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మజ్లిస్, తెరాస కలిసి అప్రజాస్వామికంగా హైదరాబాద్ను శాసించాలనుకుంటున్నాయని భాజపా మండిపడింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో ఎంఐఎం ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ కుమారుడు మొదలుకొని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ వంటి వారిని వదలని ఓవైసీ అనుచరగణం పలు పోలింగ్ కేంద్రాల్లో వైరిపక్షాల ఏజెంట్లు అభ్యర్థులను చితకబాదారు. ఓవైసీ సమక్షంలోనే షబ్బీర్ అలీపై ఒక అనుచరుడు కారు తలుపు తీసి మరీ పిడిగుద్దులు కురిపించడం వారి అరాచకానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ఈ వ్యవహారంలో మొదట సదరు యువకుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత అసదుద్దీన్ గద్దింపుతో వదిలేశారు. పోలీసుల నిస్సహాయత, ఎంఐఎం బరిదెగింపుపై విపక్షాలు మండిపడ్డాయి. అసదుద్దీన్ గూండాలను వెంటవేసుకుని దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ట్విట్టర్లో ఆక్షేపించిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ తక్షణమే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం నేతలు దాడికి యత్నించిన ఉప ముఖ్యమంత్రి కుమారుడు ఆజమాలిని పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఓవైసీని హెచ్చరించారు. పోలింగ్ అయిపోయినాక కాకముందు సియాసత్ రిపోర్టర్ను కొడతారు, ఎంబీటీ నాయకుడిని కొడతారు, ఆరు షబ్బీర్ అలీ మీద కూడా అటాక్ చేస్తారు. కన్నుకు దెబ్బ తగిలి అంటే దాదాగిరి మీదేనా నువ్వు బెదిరించేసి ఎవరు రావద్దు, నేను అందరినీ కొట్టి భయపెట్టించే రాజకీయాలు చేస్తే ఎవరు ఊరుకోరు. ఇది ప్రజాస్వామ్య దేశం, డిక్టేటర్ దేశమో హిట్లర్ దేశం కాదు. హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం అరాచకానికి మారుపేరుగా మారిందన్న భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ సైతం దాడులు చేశారని ఆరోపించారు. న్యూ సిటీలో టీఆర్ఎస్ పార్టీ, ఓల్డ్ సిటీలో మజ్లిస్ పార్టీ ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రత్యర్థి పార్టీల మీద దాడి చేయడం జరిగింది. దొంగ ఓట్లు పడకుండా మా క్యాండిడేట్ జంగమెట్ డివిజన్ లో బూత్ లో ఉంటే అక్బరుద్దీన్ సుమారు 300 మందితో మా అభ్యర్థిని బయటికి తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. ముస్లిం వర్గానికి చెందినటువంటి మహిళా అభ్యర్థిని కూడా ఆమెను వాళ్ళ భర్తను విపరీతంగా కింద వేసి తొక్కారు 100 మంది. మళ్ళీ రాత్రి వచ్చి మీ భర్తను చంపేస్తాం, శవయాత్రకు సిద్ధం చేసుకోండి అని చెప్పడం ఏతున్నదో. హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీ ఒకటే ఉండాలా? కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఫిర్యాదు మేరకు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో అసదుద్దీన్ ఓవైసీ సహా 5గురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఆయన సపోర్టర్స్ పై 143, 323, 341, 427, 506 రెడ్ విత్ 149 అంటే కారును ఆపి నిషేధాజ్ఞలు ఉన్నా కూడా అక్రమంగా సమావేశమై చేతులతో కొడుతూ బాయ్నెట్ని, గ్లాస్ని డ్యామేజ్ చేసినందుకు, అపరెంట్లీ చంపుతామని బెదిరించినందుకు ఒక క్రిమినల్ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్లో కూడా ఆయన రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఆటోమేటిక్గా వచ్చిన అవుట్పుట్ని బట్టి విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ కన్సర్న్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఇన్సిడెంట్.
కొట్టిన అతని పేరు ఇంకా రాలేదు. అతను హైదరాబాద్ ఎంపీ గారి అనుచరుడని క్లియర్గా తెలిసింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కుమారుని పరామర్శించిన ఐటీ మంత్రి కేటీఆర్ మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగియడంతో పార్టీలన్నీ గెలుపు లెక్కల్లో మునిగిపోయాయి. ముందు నుంచి గెలుపుపై విశ్వాసం ప్రకటించిన అధికార తెరాస సొంతంగానే మేయర్ పీఠాన్ని చేజిక్కించుకొని కొత్త చరిత్ర సృష్టిస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా 70 నుంచి 80 స్థానాలు వస్తాయంటూ వివిధ సర్వేలను తెరాస నేతలు ప్రస్తావిస్తున్నారు. అటు ఈ ఎన్నికల్లో తెరాస ఓట్లు తొలగించడం వంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినా అంతిమ ఫలితాలు తమకే సానుకూలంగా ఉంటాయని తెలుగుదేశం నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏసీబీ డైరెక్టర్ ఖాన్ గారు ఓటు కూడా లేకుండా పోయింది. ఖాన్ గారు కూడా అనంతపురం నుంచి ఆయన ఓటు కూడా లేకుండా పోయిందంటే కక్ష గట్టి సింహాంధ్ర వాళ్ళై రాయలసీమ ఓట్లు తీసేసిందనేది దీన్ని బట్టి మనకు నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అక్రమాలు చేశాది, ఎంఐఎం పార్టీ ఎన్ని అక్రమాలు చేసినా ఆఖరి విజయం తెలుగుదేశం పార్టీ. ఒక కొత్త రాష్ట్రాన్ని దేశంలో సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. ఫిబ్రవరి 5 తారీఖు నాడు మీరు చూడబోయేది, ఇక్కడ లిఖించబడబోయేది కూడా కొత్త చరిత్ర అవుతుంది. మీరు చూస్తారు. ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. చాలా చోట్ల మరి పోలీసులు టీఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసులు పెట్టినారు. కాబట్టి దీన్ని బట్టే ఏ రకంగా కూడా అధికార దుర్వినియోగం కానీ ఇంకోటి కానీ చేయలేదని దాన్ని బట్టే బోధపడతా ఉన్నది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇప్పటికే అధికార తెరాస తరఫున ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్న మంత్రి హరీష్ మానూర్ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి గులాబీ పార్టీని గెలిపిస్తే నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజ్ తెస్తానని ప్రకటించారు. హరీష్ రావు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ప్రచారంలో మండిపడుతున్నారు. ఇల్లు కట్టుకుంటే ఒక్కరికైనా బిల్లు వచ్చిందా? అప్పులు మాత్రమే మిగిలిన ఇల్లు కట్టుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక 5,30,000 రూపాయలతో పేదవాళ్లకు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టి ప్రభుత్వమే తాళం చేయిస్తుంది. 1000 ఇచ్చింది, 6 కిలోల బియ్యం ఇచ్చింది, నీ మన్మరాల పెళ్లికి 51,000 ఇచ్చింది, 24 గంటల కరెంటు పల్లెకి ఇచ్చింది, నారాయణఖేడ్కు బ్రహ్మాండమైన రోడ్డు వేస్తున్నది మన కారు గుర్తోలు. ఇప్పుడు 60 ఏళ్లు కాంగ్రెస్ కోటేస్తే నీకు ఈ పరిస్థితి ఉన్నది. ఒక్కసారి కారు గుర్తుకేసి చూడండి, 3 ఏళ్లలో నీళ్ళు వస్తాయా రావా? ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రమాదకర జికా వైరస్ను దేశంలోకి రాకుండా చూసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గర్భిణులు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. విదేశాల నుంచి వచ్చే వారికి అన్ని విమాన, నౌకాశ్రయాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రయాణికులు ఏ దేశం నుంచి వచ్చింది నమోదు చేసుకుని జ్వరం వంటి అనారోగ్యానికి గురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర స్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. గర్భిణీల్లో గులియన్ బారీ సిండ్రోమ్ వంటి నాడీ సంబంధిత సమస్యలు కనిపించినా, చిన్న తలతో శిశువు జన్మించినా మాతా శిశు సంక్షేమ విభాగం వెంటనే అత్యవసర చికిత్స అందించాలని నిర్దేశించింది. ప్రధానంగా డెంగీ, చికున్గున్యా జ్వరాలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటిపూట దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. రిజర్వేషన్ల ఎత్తివేసే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అంబేద్కర్ పేరు నిలిచి ఉన్నంత కాలం రిజర్వేషన్ల జోలికి వెళ్లే సాహసం ఎవరూ చేయరని స్పష్టం చేశారు. కేవలం తమ పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేందుకే విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని కోయంబత్తూరులో జరిగిన బహిరంగ సభలో విరుచుకుపడ్డారు. గతంలో రైతులను రెచ్చగొట్టారని, ఆ ప్రయత్నం విఫలమవడం వల్ల ఇప్పుడు దళితుల పేరు చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారని మోదీ పరోక్షంగా కాంగ్రెస్పై మండిపడ్డారు. ఎక్కడికెళ్లినా ఎప్పుడెళ్లినా వాళ్లు అసత్యాలను వెంట తీసుకువెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. आरक्षण के नाम पर झूठ फैला रहे हैं, भ्रम फैला रहे हैं, सरकार को कटघरे में खड़े करने के लिए समाज को बहका रहे हैं। मैं उन लोगों को कह रहा हूं, कान खोल करके सुन लीजिए। जब तक बाबा साहब आंबेडकर का नाम रहेगा, इस देश में कोई किसी की अनामत नहीं हटा सकता, कोई रिजर्वेशन नहीं हटा सकता। बाबा साहब आंबेडकर की अमरता से जुड़ा हुआ है और इस पर कोई हाथ नहीं लगा पाएगा। ये मैं देशवासियों को विश्वास दिलाना चाहता हूं। నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లను ఇవాళ తెరవనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2 రోజుల్లో టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపింది. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో రైతులకు అన్యాయం జరిగిపోతోందని కొందరు నేతలు బహిరంగ లేఖలు రాయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానికి సంబంధించి అన్ని అంశాలు CRDA చట్టం ప్రకారమే జరుగుతున్నాయని వివరించారు.
రాజధాని ప్రాంతంలో రైతుల భూములు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి తిరిగిచ్చే భూములకు సంబంధించి అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తోందంటూ కొంతమంది నేతలు లేఖలు రాయడాన్ని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తోసిపుచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగానే వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి గారు లేఖ రాయటం జరిగింది. భూములు ఇచ్చిన రైతులే సరిగా వాళ్ళకి న్యాయం చేయట్లేదని, అది కరెక్ట్ కాదు. సిఆర్డీఏ చట్టం ఉంది. ఈ చట్టంలో ప్రతిదానికి కొంత కాలపరిమితి పెట్టాం. రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ చేసి ఇవ్వటం కూడా ప్రభుత్వం బాధ్యత. దీని అందరికీ సిఆర్డీఏ చట్టంలో తీసుకుంటే 4 సంవత్సరాల 6 నెలల 15 రోజులు ఉంది. అసలు మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేసింది వాళ్ళ సూచనలు, సలహాలు, వాళ్ళ అభ్యంతరాలు చెప్పడం కోసమే. అవన్నీ తీసుకున్నాం. వాళ్ళు 3వ తేదీ హైదరాబాద్ వస్తుంది సింగపూర్ టీం. అంటే ఇచ్చినన్ని స్టడీ చేసి తీసుకొస్తున్నారు, ఇన్కార్పొరేట్ చేసి తీసుకున్నట్లా. వాటిలో ఏవి ఎలా చేయాలని మళ్ళీ మాతో 3వ తేదీ డిస్కస్ చేసి 1 వీక్లో ఇన్కార్పొరేట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ రైతులకి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనౌన్స్ చేస్తాం. దాంట్లో మళ్ళీ ఈ మాస్టర్ ప్లాన్ పెడతాం. మళ్ళీ దానికి మళ్ళీ 1 మంత్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక్కరోజు కూడా తగ్గడానికి లేదు. ఆ తర్వాత చేసే కార్యక్రమం 4 సంవత్సరాల 6 నెలలు 15 నెలలైనా 15 రోజులు ఉన్నా లోపల చేయొచ్చు. అందువల్ల భూమి ల్యాండ్ పూలింగ్ స్కీము దీన్ని డిస్కస్ చేసేటప్పుడు ఎవరైనా చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిర్మించే రోడ్లకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, కేవలం 6 గ్రామాల్లోని 1000 ఇళ్లు మాత్రమే తొలగించాల్సి రావచ్చని మంత్రి స్పష్టం చేశారు. సీఎం గారు జనవరి 1 తుళ్లూరులో చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు, గ్రామ కంటాలు తొలగించము. అయితే గ్రామాల గుండా రోడ్లు పోవాల్సి వస్తే, ఎందుకంటే రోడ్లు ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి, పోవాల్సి వస్తే ఆ ఇళ్ల వరకు ప్రాపర్ గా కాంపెన్సేషన్ ఇస్తామని మన గుంటూరు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎలా కాంపెన్సేషన్ ఇవ్వాలా, ఎలా చేయాలో కమిటీ చేసి రిపోర్ట్ ఇవ్వన్నాం. 2-3 రోజులు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. అందువల్ల నేను అందరికి చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా వ్యతిరేకంగా లేరు. నేను పుల్లారావు గారు, శ్రవణ్ గారు లాస్ట్ 1 వీక్ లో తిరిగాం గ్రామాల్లో. కొన్ని అబ్జెక్షన్స్ చెప్పారు, అవి క్లారిఫై చేశాం. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. దానికోసంగా రెచ్చగొట్టడం మొదలు పెడితే నిన్న అయినట్టే అవుతుందండి. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సంబంధించి టెండర్లు తెరిచి 2 రోజుల్లోనే వాటిని ఖరారు చేస్తామని మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కాళేశ్వరం ఆనకట్టకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహారాష్ట్ర ముంపు బాధితులను అక్కడి ప్రభుత్వం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ముంపుపై ఆందోళన చెందుతున్న మహారాష్ట్రలోని పోచంపల్లి, పెంటిపాక ప్రాంతాల్లో పర్యటించిన మహారాష్ట్ర ఆదివాసీ వికాస్ మంత్రి అమ్రీష్ రావు మహారాజ్ ఈ ప్రాజెక్టుతో ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారుకు ప్రస్తుతం సర్వేకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, సర్వేలు పూర్తవకముందే నష్టం అంచనాలు ఎలా వేస్తామని మహారాజ్ ప్రశ్నించారు. బ్యారేజ్ నిర్మాణంతో 1 ఎకరం మునిగిన రైతుల కంటే ముందు తానే గోదావరిలో మునుగుతానని స్పష్టం చేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సిరోంచా కిసాన్ అగాడి సంస్థ పోచంపల్లి నుంచి పాదయాత్ర చేపట్టింది. సంస్థ తలపెట్టిన బంద్కు వ్యాపార సంస్థలు కూడా మద్దతివ్వగా అందరూ కలిసి మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి ముంపు లేకపోతేనే అనుమతిస్తామని మంత్రి వారికి హామీ ఇవ్వగా, ఉద్యమకారులు మాత్రం ఈ ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని తేల్చి చెప్పారు. బ్యారేజ్ కట్టిన తర్వాత ఒకవేళ వర్షం గిట్ట ఎక్కువైనా అంటే దీంతో 4 గంటల కాస్తారి క్షేత్రం ఏదైతే ఉన్నదో అది మొత్తం మునిగిపోతుంది. నాకు ఒక 61 సంవత్సరం ఉన్నది. 56 లోపల నీళ్లు ఏమీ లేకుంటేనే ఎంతవరకు వచ్చినాయి, 86 లోపల ఎంతవరకు వచ్చినాయి. విడివిడిగా వెళ్ళిపోతుంటేనే ఎంత ప్రాంతం మాది జలమయమైందో మాకు తెలుసు. కేసీఆర్ గారికి హైదరాబాద్లో కూర్చుండి ఆయన విచారాలు చేస్తే ఆయనకు తెలియదు. మేము తెలంగాణకు అంటి ఉన్న వాళ్ళమే. తెలంగాణ లోపల కేసీఆర్ ఎంత విచ్చలవిడిగా ఏం చేసిండో అంతకు రెట్టింపులు చేశానమ్మా. ఏ క్షేత్రాన్ని మేము ఎట్లా రక్షించుకోవాలనో అట్లా మాకు తెలుసు. మా యొక్క క్షేత్రంలో మునిగిపోకుండా ఆయన ఏం చేసుకుంటాడో చేసుకొని, కానీ మేడిగడ్డ వద్దు, మా గడ్డ మాకే ముద్దు. ఉపాధి హామీ పథకం అమల్లో విశేష కృషి చేసిన తెలుగు రాష్ట్రాలకు జాతీయ అవార్డులు లభించాయి. ఎక్కువ మందికి ఉపాధి కల్పన, పారదర్శకత, వికలాంగులకు పని కల్పించడం సహా సరైన సమయంలో డబ్బులు చెల్లించినందుకు గాను తెలంగాణకు 5 జాతీయ అవార్డులు రాగా, పథకం అమల్లో ఉత్తమ పద్ధతులు అనుసరించి జీవనోపాధి కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్కు 2 జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన జిల్లాల్లో తెలంగాణ నుంచి నిజామాబాద్ ఎంపికవగా, ఆంధ్రప్రదేశ్ నుంచి కడప జిల్లాకు ఆ అవకాశం దక్కింది. కరువు ప్రభావం ఉన్న కడప జిల్లాలో నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం సహా మొక్కలు నాటడంపై విశేష కృషి చేసినందుకు జాతీయ అవార్డు లభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి అవసరమైన పూలు, కూరగాయలను సొంతంగా పండించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం దేవాలయానికి ఉన్న భూముల్ని సాగులోకి తీసుకురావాలని నిర్ణయించిన సిబ్బంది తద్వారా ఆలయానికి 2 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల అన్నదానానికి అవసరమైన కూరగాయలు కూడా బయట నుంచి కొనుగోలు చేస్తుండగా ప్రస్తుతం వీటి సరఫరా బాధ్యతను గుత్తేదారులకు అప్పగించారు. అలాగే ఇంద్రకీలాద్రిపై ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పచ్చదనం పెంచాలని భావిస్తున్న అధికారులు కొండ పైభాగం సహా ఆలయానికి దిగువ ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అమ్మవారికి భూములు ఉన్నాయి. ఆ భూముల్లో మనమే సాగు చేసి కూరగాయల్ని పండించాలా. బయట నుంచి టెండర్ ద్వారా కూరగాయలు తీసుకొని ఖర్చు వేస్ట్ చేయకూడదు. పువ్వులు కూడా టెండర్ ఉంది ఇక్కడ. పువ్వులు కూడా మనకేం కావాలో అమ్మవారి పూజకి ఆ పువ్వులు మనమే పండించుదాం. ఆ పువ్వులతోనే పూజ చేద్దాం. ఫ్రెష్ గా ఉండే కూరగాయలు దొరుకుతాయి, ఫ్రెష్ గా ఉండే పువ్వులు దొరుకుతాయి. బయట ఎందుకు బయటకి డబ్బులు వేస్ట్ చేయాలి? మనం ఆ భూమిని ఖాళీ ఉంచే కంటే ఉపయోగించుకొని చేద్దామని మా కోరిక. వరంగల్లో రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. భగవాన్ రెడ్డి అనే వ్యక్తి హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ముందున్న హోర్డింగ్ ఎక్కి సుమారు 2 గంటల పాటు కలకలం రేపాడు. పోలీసులు కిందకు దిగాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. చివరకు 2 యువకులు పైకెక్కి భగవాన్ రెడ్డిని కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని హన్మకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్ర మంత్రివర్గంలోని ఎక్కువ మంది మంత్రులు ఆస్తుల సముపార్జనకు స్థిరాస్తి రంగాన్నే ఎంచుకున్నారు. ఈ మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రధాని కార్యాలయం విడుదల చేసిన కేంద్ర మంత్రుల ఆస్తులు అప్పుల వివరాల్లో స్పష్టమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల తరహాలోనే ప్రధాని కార్యాలయం విడుదల చేసిన కేంద్ర మంత్రుల చిట్టా సైతం ఆసక్తికరంగా మారింది. తనకు 28 లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్లున్నట్లు తెలిపిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తనకు ఎలాంటి స్థిరాస్తి, షేర్లు, బాండ్లు, కార్లు, ఆభరణాలు లేవని పేర్కొన్నారు. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తనకు వివిధ సంస్థల్లో షేర్లు, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, భూములు, వాణిజ్య నివాసాలతో పాటు ఒక జీపు, టాటా నానో కారు ఉన్నట్లు తెలిపారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ముంబైలో ఒక ఫ్లాట్, మహారాష్ట్రలో వ్యవసాయ భూమి, గోవాలో వ్యవసాయేతర భూమి ఉన్నట్లు తెలపగా ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బాండ్లు, షేర్లతో పాటు 4 కార్లు, ఆభరణాలు, వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, నివాస ఆస్తి ఉన్నట్టు చూపించారు. ఎక్కడా పెట్టుబడులు, వాహనాలు లేవని పేర్కొన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలో ఒక ఫ్లాట్, హర్యానాలో వారసత్వ భూమి ఉందని, 23 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముంబైలో 90 లక్షల విలువైన ఒక ఫ్లాట్, గోవాలో 87.5 లక్షల విలువైన అపార్ట్మెంట్తో పాటు 2 కార్లు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తనకు పొదుపు ఖాతా, స్థిర ధరావత్తులు, బీమా పాలసీలు, 2 కార్లు, ఆభరణాలు, నివాస భూమి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. బీహార్లో ఒక ఫ్లాట్, వ్యవసాయ భూమి ఉందని పేర్కొన్న మరో మంత్రి రామ్విలాస్ పాసవాన్ ఆభరణాలు, సొంత కార్లు మాత్రం లేవని, తన భార్యకు ఆభరణాలు, పెట్రోల్ బంక్, ఓ సంస్థలో యాజమాన్యం ఉన్నట్టు ప్రకటించారు. కేంద్ర మంత్రి ఉమాభారతి 4 భవనాలు, బంగారం, వెండితో పాటు దేవుడికి ఆభరణాలున్నట్టు తెలిపారు. బ్యాంకు ధరావత్తులు, బీమా పాలసీ ఉన్నాయన్న ఆమె కార్లు లేవని చెప్పుకొచ్చారు. న్యాయశాఖ మంత్రి సదానందగౌడ 6 ఇళ్లు, 7 స్థలాలు, కారు, టెలిఫోన్, మొబైల్, కంప్యూటర్, తుపాకీ, రివాల్వర్ ఉన్నాయని వెల్లడించారు. రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, గడ్కరీ, పారికర్, మేనకా గాంధీ, హర్షవర్ధన్ వంటి సీనియర్ మంత్రుల ఆస్తులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాద సంస్థ ISIS ఆకర్షణ ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేపట్టే చర్యలకు సహకరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ముస్లిం మత పెద్దలను కోరారు. భారతీయ యువతకు ఐసిస్ గాలం వేస్తున్న నేపథ్యంలో రాజ్నాథ్ ప్రముఖ ముస్లిం పెద్దలతో సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉగ్రవాద నిరోధక చర్యల్లో ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇస్లాం శాంతిని, అందరి శ్రేయస్సును కోరుకుంటుందన్న వారు ఇదే సమయంలో ఉగ్రవాదం పేరుతో ముస్లిం యువతను వేధిస్తున్నారని ప్రస్తావించారు. ఐసిస్కు దూరంగా ఉండాలని, మసీదుల ద్వారా యువతకు పిలుపునివ్వాలని భేటీలో కోరినట్లు అఖిల భారత ఇమాం సంస్థకు చెందిన ప్రధాన ఇమాం ఉమర్ అహ్మద్ ఇల్యానీ చెప్పారు. ఇటీవలే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్కు పాకిస్తాన్ ప్రభుత్వం వీసా సహకరించడం లేదని చర్చనీయాంశమైంది. పాక్లో జరిగే ఓ సాహిత్య సదస్సుకు భారత్కు హాజరవుతున్న 18 మందితో కలిసి అనుపమ్ ఖేర్ వీసా దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్, నటి నందితా దాస్ సహా మిగతా వారందరికీ వీసా మంజూరు చేసిన పాక్ అనుపమ్ ఖేర్కు మాత్రం నిరాకరించింది. అసలు అనుపమ్ ఖేర్ వీసా దరఖాస్తే చేసుకోలేదని ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వివరణ ఇవ్వగా దాయాది దేశ వైఖరిపై బాలీవుడ్ నటుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. hurt, I am upset, and I am somewhere wanting to know the reason that out of 18 people, why only me has been singled out not to give. I am a Kashmiri Pandit, and I am not playing a card of Kashmiri Pandit. I am not trying to divide people, but these are the thoughts which are coming in my mind.
or I have spoken about this issue, tolerance, intolerance, etc. I have taken a stand. I have applauded my Prime Minister. Otherwise, there is no logical reason that is coming in my mind that why this visa has been denied to me. స్వలింగ సంపర్కం నేరమంటూ గతంలో ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్షకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు 2013 డిసెంబర్ 11న ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని దాఖలైన 8 వ్యాజ్యాలపై విచారణను 5 సభ్యుల ధర్మాసనానికి పంపుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాగూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఉత్తర భారతంలోని పలు చర్చిలు అఖిల భారత ముస్లిం లా బోర్డు నివేదించాలని పేర్కొన్న త్రిసభ్య ధర్మాసనం అది నేరంగానే పరిగణించాలంటూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 8 పిటిషన్లు దాఖలు కాగా వాటిపై భవిష్యత్తులో ఏర్పాటయ్యే 5 సభ్యుల ధర్మాసనం విచారణ చేపడుతుందని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని నగరాల్లో ఆర్థిక సామాజిక అభివృద్ధి స్థిరాస్తి వ్యాపార రంగాలకు సంబంధించి కర్ణాటక రాజధాని బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ తన సర్వేలో పేర్కొంది. ప్రపంచ నగరాలన్నింటితో పోలిస్తే బెంగళూరు 4వ స్థానంలో నిలిచినట్టు జేఎల్ఎల్ వెల్లడించింది. లండన్, సిలికాన్ వ్యాలీ, డుబ్లిన్ నగరాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. ఈ జాబితాలో హైదరాబాద్కు 17వ స్థానం కట్టబెట్టిన జేఎల్ఎల్ ఆసియా పసిఫిక్ తీరంలోని నగరాల్లో సాంకేతికంగా అంతర్జాతీయ అనుసంధానంలో ముందున్నందునే బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంటున్నట్లు వెల్లడించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని చైనా నగరం షాంఘై 2వ స్థానంలో, సిడ్నీ 3వ స్థానంలో ఉండగా బీజింగ్, షెంఝెన్, టోక్యో, నాన్జింగ్, హైదరాబాద్, మెల్బోర్న్, సియోల్ నగరాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ రౌడీలతో డ్యాన్స్ చేయించిన సీన్లు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఈ తరహాలోనే కర్ణాటకలో ఓ పోలీస్ అధికారి కూడా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చేయించినట్టే నేరగాళ్లతో డ్యాన్స్ చేయించాడు. చిక్మంగళూరు జిల్లా మంచనహల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుందర్మూర్తి నేరగాళ్లతో అచ్చం గబ్బర్ సింగ్ లాగే డ్యాన్స్ చేయించి సరికొత్త రీతిలో శిక్షలు అమలు చేస్తున్నాడు. అల్నాటి సూపర్ హిట్ సినిమా నాగినిలో పాము పాటకు సంగీతానికి అనుగుణంగా ఓ నిందితుడు డ్యాన్స్ చేసి వినూత్న రీతిలో శిక్ష అనుభవించడమే కాదు, అక్కడి వారికి మంచి వినోదాన్ని కూడా పంచారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.